అందరికీ శనార్థులు. ఇలా పొద్దుగాల లేవంగానే ఏమంటారు బస్సు ప్రమాదం ముచ్చట వినగానే మస్తు బాధ అనిపించింది నాకైతే. ఏం కాచారమో ఏమో, ఏం చేస్తాం. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తానో గ్యారంటీ లేకుండా అయిపోయింది. సరే, ఆ వార్తలేందో ఆ లెక్కేందో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. చూడరు మీరు కూడా. రంగారెడ్డి జిల్లాల బస్సు ప్రమాదం కన్నీళ్లు పెట్టిస్తున్నది మళ్ళా విషాదం. ఓట్ల ప్రచారంలో ఈత కొట్టిన రాహుల్ గాంధీ ఎన్నికలున్నాయి మళ్ళా జల్దీ. మహిళా క్రికెటర్లు తిరిగి రాసిండ్రు చరిత్ర. ఉన్నది మళ్ళా మన తెలుగు బిడ్డ శ్రీచరణ్ ముఖ్య పాత్ర. జల్దీనే పూర్తి చేస్తారంట ఎస్ఎల్బిసి పనులు. శబాష్ అంటున్నారు మళ్ళా నల్గొండ ప్రజలు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఆర్టీసీల బస్సుల మీద బస్సు ప్రయాణం క్షేమము, అదే మనకు లాభం అని పెద్ద పెద్ద అక్షరాలతోనే ఉంటుండే. అందుకని అందరం కూడా బస్సులనే ప్రయాణం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు బస్సు అంటేనే భయం పడుతుందోలా. మొన్న కర్నూలు బస్సు ప్రమాదం, ఇవాళ అయితే ఇంకా పెద్ద ప్రమాదం అయింది. గదేందో ఒకసారి చూడు. ఇయల్ల పొద్దుగల లేవంగానే రంగారెడ్డి జిల్లా మిర్జగూడ దగ్గర బస్సు ప్రమాదం వార్త ఎరకై లోకమంతా మస్తు బాధపడ్డది. ఏం గాశారమో ఏమో, ఈ వారంలోనే వరుస పెట్టి పెద్ద ప్రమాదాలు అవుతున్నాయి. మొన్నటికి మొన్న కర్నూలు బస్సు ప్రమాదం అయితే చాలా మంది కాలం చేసిండ్రు. నిన్న రాజస్థాన్ లో కూడా బస్సు ప్రమాదం అయ్యింది. గాడగుట కొంతమంది కాలం చేసిండ్రు. అటెన్క కాశీబుగ్గ గుడిలో పెద్ద తొక్కిసలాట అయ్యింది. ఇవన్నీ ప్రమాదాల కంటే ఇవాళ పొద్దుగలైన బస్సు ప్రమాదమే చాలా పెద్ద ప్రమాదం. ఈ బస్సు ప్రమాదంలా 21 మంది మీదనే కాలం చేసిండ్రు. చూసిండ్రు కదా, ఇంటోళ్ళ గోస చిన్నది కాదు. బతుకు తెరువు కోసం బస్సు ఎక్కితే పాపం బతికే లేకుండా పోయింది. గిదే ముచ్చటం మీద బస్సుల మంత్రి పొన్నం సారు గీ మాట అన్నాడు. మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇదొక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు. వాటి మీద తదుపరి మళ్లీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. ఇక సర్కార్ ముచ్చట గిట్లుంటే బాధితుల బాధ గిట్లున్నది. मम्मी सामने बैठे थे, हम लोग पीछे बैठे थे. तो बस वाला ड्राइवर वो वहाँ कटा मार रहा था. वो क्या करा, वो वहाँ ट्रक ठहरा हुआ था, उसको ठोक दिया. तो मैं मम्मी वो कंकरों के नीचे आ गए. हम लोग पीछे से वो कांच फोड़ दिए. फोड़ के फिर बाहर निकले. ఇన్నర్ కదా, బాధితుల బాధ ఇంటుంటేనే కండ్లల్ల నీళ్లు తిరుగుతున్నాయి. గీ ముచ్చట మీద చాలా మంది లీడర్లు గా రోడ్డు గుంతలు ఉన్నది కాబట్టే గింత పెద్ద ప్రమాదం అయ్యిందని మనసులున్న మాట బయట పెట్టిండ్రు. ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ ఇప్పుడు చెవుల దగ్గర కంకర్ లారీ ఆర్టీసీ బస్సుతో కొట్టుకున్నది. 19 మంది చనిపోయినరు. ముఖ్యంగా మహిళలు, పసిపాప. నిజంగానే ఘోరంగా ఉండే. అది చూస్తేనే 10 రోజులు నిద్ర పట్టదు.
కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రనే కాదు. ఇక్కడ ఇది మా చేవెళ్ళ హైవే, ఓంకర్ తింకర్ హైవే. ఇది వెనకట నిజాం జమానా కట్టింది. కానీ నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్ తింకర రోడ్ ఉంది, దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కూడా కేటాయించిండ్రు 2017. కానీ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము, వాళ్ళ అక్విజిషన్ చేయలేదు. రోడ్ అంటే దీంతో సహా ఎన్నో హైవేలు ఇచ్చిన తెలంగాణ అన్నీ అయిపోయినాయి. కానీ ఇది మాత్రము మా రంగారెడ్డి జిల్లాలో ఇది మాత్రము ఇప్పటి వరకు కాలేదు. ఎందుకంటే అక్విజిషన్లో డీలే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లేమో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లా ఏమో తెలియదు. కానీ ఇది మాత్రం చేయలేదు. ఆ నిర్లక్ష్యం వల్ల లాస్ట్ చేసిండ్రు. అండ్ ఈ హైవే పక్కకు అన్ని మర్రి చెట్లుంటాయి, పెద్ద పెద్ద మర్రి చెట్లుంటాయి. అండ్ లాస్ట్ కు అక్విజిషన్ చేసినాక ఎవడో లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టో ఎవడో వాళ్లకు చేవెల్లోనే కాదు ఎక్కడోళ్ళో వాళ్లకు చేవెళ్ళ మర్రి చెట్ల మీద ఫికర్, ఈ రోడ్డు హైవే అయితే మర్రి చెట్లు పోతాయని. ఈ రోజు మర్రి చెట్లు కాకపోయినాయి, 20 మంది ప్రజలు చనిపోయింది. ఇక్కడ ఇలా వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం. అది పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్. అది 2015-16లోనే నేషనల్ హైవే కింద నిర్మాణం చేసిన రోడ్డు అనేక కారణాల వల్ల ఆ రోడ్డు నిర్మాణం కాలేదు. అనేక సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయినారు. ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది. అందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి సంఘటన ఇది. ఇవాళ కేసులేసి ఆపొచ్చు, లేకపోతే ఇతరత్ర నెగ్లిజెన్స్ వల్ల ఆపొచ్చు. ఇలాంటి వాటికి బలవుతున్నది సామాన్య ప్రజలనే విషయం మనం మర్చిపోవద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసే దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఎక్కడెక్కడైతే రిపీటెడ్ గా ప్రమాదాలు జరుగుతున్నాయో వీటిని నివారించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఇలా యాక్సిడెంట్లలో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య రోజు పెరిగిపోతా ఉంది. రాజస్థాన్ లో మొన్న జరిగిపోయింది, కర్నూలులో ఇవాళ ఇక్కడ జరిగింది. చనిపోతే కూడా 10ల సంఖ్యలో చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇంత టెక్నాలజీ యుగంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి సంకల్పం ఉన్నటువంటి ఈ స్టేజ్ లో ఇంకా గిట్లా చనిపోవడం ఇలా సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూనే ఇవాళ కేసులు వేసిన వాళ్ళు, లేకపోతే కావాలని చెప్పి ఆపే వాళ్ళు, కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు నెగ్లిజెన్స్ తోటి జరుగుతుందో వీటిని నిర్మూలించి తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా వీరంత తొందరలో ఈ రోడ్డు పూర్తి చేయాలని కోరుతున్నాను. అదే కదా ఎన్జిటీలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, మీరు అట్లా అనుకుంటున్నారు. మధ్యలో ఎన్జిటీలో కేసు ఉందంటే మా బాబు లోకల్ ఉన్న నాయకులను కూడా తీసుకొని చెన్నై పోయి ఉన్నాడు. అసలు ఎందుకు ఎన్జిటీలు ఎందుకు అవుతుంది? 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు ఎన్జిటీలు అవుతుంది? ఇన్నర్ కదా ప్రతిపక్ష లీడర్ల ముచ్చట. ఇంకొంతమంది ఏమంటున్నారంటే పిరి బస్సు పెట్టినందుకే బస్సు నిండా మంది అయ్యిండ్రు, టక్కర్ కాగానే ముంగలున్న మంది మొత్తం కాలం చేసిండ్రు అని అంటున్నారు. మళ్ళా చాలా మంది ఏం కాశారమో ఏందో గాని ప్రధాని మోడీ సారు, సీఎం చంద్రాలు సారు, మాజీ సీఎం కేసీఆర్ సారు, గట్లనే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు సంతాపం తెలిపిండ్రు, బాధితులకు న్యాయం చేయాలని చెప్పిండ్రు. ఏండ్లు గడుస్తున్నా నిన్న మొన్న పుట్టిన పిల్లలు నడుస్తున్నా కూడా ఆకాశమద లీడర్లు ఎంత ఆరాటపడ్డా, నల్గొండ ప్రజలు ఎంత పోరాటం చేసినా గా ప్రాజెక్టు మటుకు అయితలేదు. మరి గా ప్రాజెక్ట్ ఏందో సమజైంది కదా, గదే మన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. ఇక ఎవరితోనే కాదు, నేనే ప్రాజెక్టు పూర్తి చేస్తా అని కంకణం కట్టుకొని ఇలా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు చూడడానికి పోయిండు మన సీఎం రేవంత్ అన్న. మరి గడ ప్రాజెక్టు పనులు ఏడాదాకా వచ్చినాయో అరుచుకుందాం పాండ్రొక పారి. మన దేశ మొదటి ప్రధాని నెహ్రూ తాత నాగార్జున సాగర్ కట్టించి ఆనాడు జాతికి ఎట్లయితే అంకితం చేసిండో ఈనాడు కూడా ఎట్లయినా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సారు బగ్గా కట్టబడుతున్నాడు. గీయల్లా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు ఎట్లున్నాయి ఏం సంగతి అని గాలి మోటార్ వేసుకుని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు దగ్గరకు పోయిండు. గిట్లా అన్ని పనులు దగ్గరుండి చూసినాక నీలం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఉన్న ముచ్చట చెప్పిండు. 1-2 సార్లు సర్వే చేయబోతున్నాం. అంటే ఈరోజు మొదలు పెట్టుకుని 3 రోజుల పాటు హెలికాప్టర్ సర్వే చేస్తారు. దాని ద్వారా భూమి నుంచి ఒక 800 నుంచి 1000 మీటర్ల కింది వరకు ఆ జియాలజీ స్ట్రక్చర్ ఎట్లుంది, ఎక్కడన్నా వాటర్ బాడీస్ ఉన్నాయా, ఎక్కడన్నా మినరల్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయా అని స్పష్టంగా అది పిక్చర్ ఇమేజ్ అవుతుంది.
భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక నార్మల్ వర్క్ కానీ ఇది ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎప్పుడు ఉపయోగించలేదు. ఇది కెనేడియన్ ఎక్విప్మెంటు. ప్రత్యేకంగా మరి మన ప్రభుత్వం ఈ టనల్ పూర్తి చేయాలనే పట్టుదలతో ముందు ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేసుకొని ఆ తర్వాత మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము. మరి ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి టనల్కి మంజూరైన అమౌంట్ 4,600 కోట్లు. దానిలోపే మరి ఈ హెలిబాన్ ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వే కానీ మళ్ళీ పనులు పునఃప్రారంభం కానీ ఆ తర్వాత పూర్తి చేయడం కానీ ఇప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ లోపే చేయబోతున్నాం. ఇన్నర్ కదా, దేశంలోనే ఏడజయ్యని సర్వే చేస్తున్నాం. గాలి మోటార్తోని సర్వే చేస్తే ఇక తిరిగే ఉండదు. ఇక ముంగల ఎసొంటి ప్రమాదాలు గావు అనవచ్చే. అటెనక ముఖ్యమంత్రి సారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఈ ప్రాజెక్టును వండబెట్టిండు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న 10 కిలోమీటర్లు కూడా సరంగం దొవ్వలేడు అని బాగానే గరమయ్యిండు. సంవత్సరాలలో 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టనెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను, కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసిండు. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. గిట్ల గరమైనాక జర నిమ్మలమైనాక 600 అయినా 100 అయినా టనెల్ పనులు పూర్తి చేస్తాం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీళ్ళ కష్టం తీరుస్తామని అన్నాడులో. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మహబూబ్ నగర్కు, నల్గొండ జిల్లాకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మనందరం కలిసికట్టుగా ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీతో, ఎందుకంటే ఇది ఆర్మీలో వాడే టెక్నాలజీని బార్డర్లో దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికులను పిలుచుకొని, నిపుణులను పిలుచుకొని, వాళ్ళని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రయాసాలు కోర్చి వారికి ఉన్న మొత్తం పరిచయాలు అన్నిటిని కూడా ఉపయోగించి ఈరోజు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చిండు. ఇవాళ ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎలాంటి అనుమతులు కావాలన్నా దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్లో ఇస్తానని నేను చెప్పిన తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. మరి గింత కష్టపడుతున్న సీఎం రేవంత్ సారుకు సినిమాల మంత్రి సీటు కొట్టినట్టు గీ మాట అన్నాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి మా నల్గొండ జిల్లా 30 లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ శాశ్వత పరిష్కారంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నందుకు, ఎన్ని డబ్బులైనా ఇస్తానందుకు, దాంతోపాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పరిచయం ఉన్న వాళ్ళ ఆర్మీకి గతంలో ఈఎన్సీగా ఉన్న పరీక్ష మేరా కానీ అందరితోని వారు కూడా వారానికి 2-3 సార్లు మాట్లాడతారు. నిజంగా జిల్లా ప్రజల అదృష్టం, జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇన్నర్ కదా, గిట్ల ముగ్గురు లీడర్లు మురుసుకుంటా మాట్లాడినాక మళ్ళా పట్నం బాట పట్టిండ్రు. మనకు రానే రాదు అనే దక్షిణాఫ్రికా దేశపులకు మాటలు రాకుండా వేసిర్రు. ఆడపిల్లలు కదా గాలేం చేస్తారని అనుకునేటోళ్లకు శివంగిలు గర్జించి గాళ్ళ దమ్మెంతో చూపించిర్రు. గంతే కాదు, 40 ఏళ్ల సంధి ఎదురు చూస్తున్న కళను కూడా నిజం చేసిర్రు. మన దేశానికి గర్వంగా కప్పు గెలిచొచ్చిర్రు. మరి బాలును తిప్పేసినా, తిప్పకుండేసినా, మీదికెళ్ళేసినా, కిందికెళ్ళేసినా, ఎటుకెళ్ళేసినా బాలు స్టేడియం బయటనే అన్నట్టు ఒక్కటే కొట్టుడు కొట్టిండ్రు మన మహిళా భారత క్రికెటర్లు. బ్యాటు పట్టిన 6 ఓవర్లకే దగ్గర 60 రన్నులు తీసిండ్రంటే ఇక సమజ్ చేసుకోండ్రి ఏ లెక్కన ఆడిండ్రు.
మన దీప్తి శర్మ స్టేడియంలకు దిగి బ్యాటును పట్టుకొని బాలును సరిస్తే బొచ్చడు రన్నులు వచ్చినాయి. అట్లనే చిచ్చర పిరుగు షెపాలి బాలింగ్ ఎత్తే ఎట్లా ఆడాలో సమజ్గాక ఉట్టిగానే అవుట్ అయ్యి అవతల టీం వాళ్ళు. కలిసిపోతే బలిసిపోతాం అన్నట్టు మన మహిళా క్రికెటర్లు ఒక్కటయ్యి దక్షిణాఫ్రికా టీం వాళ్ళకు 3 జర్ల నీళ్లు దాపిండ్రు. మనకు వన్డే వరల్డ్ కప్ తెచ్చిండ్రు. రాణి రుద్రమదేవి వీరనారి సాకలి ఐలమ్మ లెక్క పోరాటం చేసి కప్పు గెలిచిన మహిళా క్రికెటర్లను మన దేశ పెద్ద ప్రధాని మోడీ సారు గిట్ల మెచ్చుకున్నాడు. सबसे पहले क्रिकेट में भारत की शानदार जीत की बात करूंगा। पूरा भारत अपनी क्रिकेट टीम की सफलता से बहुत खुश है। ये भारत का पहला विमेन्स वर्ल्ड कप है। मैं हमारी विमेन क्रिकेट टीम को बहुत बहुत बधाई देता हूं। हमें आप पर गर्व है। आपकी ये सफलता देश के करोड़ों नौजवानों को प्रेरित करेगी। గిట్ల ప్రధాని మోడీ సార్ ఒక్కడే కాదుల్లో దేశంలో ఉన్న పబ్లిక్ అంతా మహిళా క్రికెటర్లు మస్తు ఆడినరని మస్తు ఖాయిష్ చేస్తున్నారు. भाई जीत गया इंडिया, जीत गया भाई जीत गया इंडिया, जीत गया भाई जीत गया इंडिया, इंडिया గెలిచింది వరల్డ్ కప్ గెలిచింది ఇండియా గెలిచింది వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలో చిన్న బ్రేక్. నా స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూట్ మారింది. ఈ పాటినారు కదా, అచ్చంగా ఇట్లనే ఒక లీడర్ మాట మారింది, రూటు మారింది. మరి ఆ లీడర్ ఎవరో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలి. గాంధీలందు రాహుల్ గాంధీ వీరయ్య విశ్వదాభిరామ రాహుల్ గాంధీ కథ వినురా మామ అని రేపు బడిల పోరలు గిట్లనే చదువుకుంటుండొచ్చునులా. ఎందుకంటారా మరి గాతిర్ల పబ్లిక్ తిప్పలరుచుకుంటున్నాడు రాహుల్ గాంధీ సారు. నిన్న ఓట్ల ప్రచారంలో చేపలు పట్టేటోళ్ళ బాధలు తెలుసుకోవాలని చక్కగా నీళ్ళలో దుంకి ఈత కొట్టి మరీ తెలుసుకున్నాడు గల బాధలు ఎట్లుంటాయో. చూసిండ్రు కదా, అందరికంటే ముందుగా ఈత కొట్టబట్టే అటెనక గల బాధలు అడుచుకున్నాడు. ఏమైనా రాహుల్ గాంధీ సారు తోపేపో, ఈతలు కొట్టాలన్నా డ్యాన్సులు చేయాలన్నా పాటలు పాడాలన్నా ఎవరైనా రాహుల్ గాంధీ సారు తరువాతనే. అయినా కాంగ్రెస్ లీడర్లు ఏం తక్కువనా, జూబ్లీ హిల్స్ లో దోశలు ఎత్తున్నారు, పూలు అమ్ముతున్నారు, పండ్లు అమ్ముతున్నారు, పాలు అమ్ముతున్నారు. గిట్లా మస్తు కథలున్నాయి మళ్ళా కాంగ్రెస్ లీడర్లకు. చూసిండ్రు కదా, గిట్ల పబ్లిక్ కు సాయం అయ్యకుండా మస్తు ప్రచారం చేయబట్టే. ఏందో ఏమో గానీ కాంగ్రెస్ లీడర్లు చేస్తున్న ప్రచారం జోర్ల ప్రచారం అవుతున్నది మళ్ళా.
నా తెలుగు పాడుగాను ఏందేందో జోంచాంచుకుంటా అసలు ముచ్చడి ఎప్పుడు మర్చిన మా సార్ మాత్రం పొట్టు తిడతారు. జర్ర నా మీద ప్రేమతోని వార్త చూడరాదు. రాయలసీమ రత్నం కడప ముద్దుబిడ్డ మన తెలుగు నేలకు ఎంతో మంచి పేరు తెచ్చిందులా శ్రీచరణి పుట్టినప్పటి సంధి ఎంతో కష్టపడి భారతదేశం జట్టు దాకా పోయింది. మళ్ళా నిన్న అయ్యింది కదా వన్డే వరల్డ్ కప్లా బౌలింగ్ వేసి మస్తు పేరు తెచ్చుకున్నది. ప్రపంచంలో ఏడ చూడు శ్రీచరణి పేరే వినిపిస్తున్నది. ఆ రామబాణానికి ఎట్లయితే తిరుగుండదో మన తెలుగు బిడ్డ శ్రీచరణి బౌలింగ్కు కూడా గట్లనే తిరుగుండదులా ఒక్కసారి బౌలింగ్ వేసిందే అనుకోండ్రి ఇక పక్క వికెట్ పడాల్సిందే. మళ్ళా అందుకే గింత మంచి పేరు వచ్చింది. గింత మంచి పేరు వచ్చినందుకు గల అమ్మ నాయన ఇంటి పక్కన ఉన్నోళ్ళు మస్తు ఖుషి అవుతున్నారు. మళ్ళా మా పాప మీద నమ్మకం ఏర్పడి సెలెక్షన్ చేసుకున్నారు. బాగా ఆడుతుంది అమ్మాయి అని తీసుకున్నారు. అది మాకు ఇప్పుడు అది కాదు, మహిళలు అంటే ఒంటించి మనుషులు కాదు, మహిళలు కూడా స్వతంత్రంగా బతుకుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంటర్లో అంటే 9th క్లాస్ నుంచే ఇది ఆడుతున్నది. ఇంతకుముందు చిన్నప్పుడు మామూలుగా ఆడుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంటర్లో మళ్ళా మా అథ్లెటిక్స్ పంపించినాం. స్టార్టింగ్ నుంచి జర్నీకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ అక్కతో పాటు ఆడేది. 3rd క్లాస్ నుంచి అథ్లెటిక్స్, లాంగ్ జంప్, రన్నింగ్, కబడ్డీ, ఖోఖో అన్నీ ఆడేది. మెయిన్గా 600 మీటర్స్ 3 km బాయ్స్తో పాటు కలిసి చేసేది. ఓకే, అలా వాళ్ళ పీటీ సార్ జర్నీ ఆటను చూసి హైదరాబాద్కి పంపించాడు అనమాట. అక్కడ సాయి అకాడమీలో జాయిన్ చేయించాడు. అక్కడ 2 years నుంచి ఇంటర్ చదువుతూ అక్కడే స్పోర్ట్స్ కూడా ఆడేది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు WPLలో సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ 2 matchesలో వాళ్ళు ఛాన్స్ ఇచ్చారనమాట. బెంగళూరు అండ్ ఆపోజిట్ బెంగళూరుకి అండ్ ముంబైకి ఆడింది. అక్కడ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ బట్టి ఇండియా వాళ్ళు శ్రీలంక టూర్కి సెలెక్ట్ చేశారు. సో ఫైనల్లీ మన టీం ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది, ఫస్ట్ వరల్డ్ కప్. సో అందులో జర్నీ భాగమైనందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మన జిల్లాకి, మన స్టేట్కి కూడా మంచి పేరు తెచ్చింది. గిట్లా ఇంటోళ్లే కాదు దేశంలో ఉన్న పబ్లిక్ కూడా మస్తు మెచ్చుకుంటున్నారు శ్రీచరణిని. ఇవాళ మీకోసం కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు కాల్చాం గవి కూడా చూడుర్రి. ఓరి కొడుకో పోరడు చూస్తే చిన్నగున్నాడు కానీ మస్తు హుషారున్నాడు కదా. అచ్చం చిన్నగున్నప్పుడు మన లెక్కనే చేస్తున్నాడులే, మంచాన్ని పట్టుకొని ఈడుస్తూనే లేడు. అరే పోరా నాయన బడికో చదువుకొని జర మంచిగా బాగుపడు అంటే అగో మంచంని పట్టుకొని ఈడిస్తూనే లేడు కదా. చూసిండ్రు కదా గుడికన్నా పోతా కానీ అసలు బడికోని అనబట్టే. మరి ఇంట్లో ఉన్నోళ్ళు ఇడిచి పెడతారా? గిట్లా మంచాన్ని పట్టుకున్న పోరన్ని గదే మంచంతో బడికి తోలుకపోయిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో ఇక అందరూ ఏమంటున్నారంటే
ఓ తమ్మి చదవకుండా మంచాన్ని పట్టుకుంటే రేపు పొద్దుగాల పారను గంపను పట్టుకుని అడ్డ మీదకి పనికోవాలని చెప్పి జ్ఞాపకాలు యాద్ చేసుకుంటున్నారు చాలా మంది. గివ్యాలంటే ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి, గరం గరం ఉన్నాయి కదా. సరే ఏదేమైనా కూడా జర మీరన్నా పైలం ఉండుర్రి, ఎందుకంటే ఇంట్లోకెళ్ళి బయట పోయిన మనిషి మళ్ళీ ఇంట్లో కత్తాడని చెప్పేసి కూడా గ్యారెంటీ లేకుంటున్నది. మొత్తం పరిస్థితి అట్లున్నది. ఎట్లా పోయినా సావేస్తా అనేది ఏం చేస్తావు. బండి మీద పోయినా పానం పోతున్నది, బస్కు పోయినా పానం పోతున్నది, రైలుకు పోయినా పానం పోతున్నది, విమానంలో పోయినా పానం పోతున్నది. కూర్చున్న కాడ మనిషి చచ్చిపోయేటట్టున్నది ఇవాళ రేపు. కాబట్టి మీ కుటుంబం కోసము మీకోసం బతుకుర్రి, జర మంచిగా ఉండుర్రి, మంచిగా వేయుర్రి, ఏదున్నా అల్లరి పడకుండా మందిలో తిరగకుర్రి, మంది లేనప్పుడు ఓరేయడం కూడా. సరేనా? మీరు పైలం, మీ ఇంట్లో పైలం. అప్పటిదాకా చూస్తాను ప్రైమ్9 న్యూస్.